బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి రావడానికి ముందు మన ఇండియా ఎంతో సంపన్నంగా ఉండేది అని చరిత్రకారులు అంటారు. దానికోసమే బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాకి రావడం మనకు తెలుసు. అయితే బ్రిటిష్ కాలంలో బంగారాన్ని వజ్రాలను రాసులుగా పూసి అమ్మే మార్కెట్లు ఉండేవి. కాబట్టి అంతకంటే విలువైనవి ఆ కాలంలో ఇంకేమీ ఉండవు అని మనం అనుకుంటాం. కానీ 200 ఏళ్ల క్రితం బంగారానికి వజ్రాలకు ఉన్న విలువ కంటే మంత్రశక్తులకు, పరుసవేది లాంటి వస్తువులకు, సిద్ధ విద్యల కోసం ఎంతో మంది రహస్యంగా ప్రయత్నిస్తూ ఉండేవారు. అండ్ హిమాలయాల్లో రహస్యంగా ఉన్న శంబలను వెతుకుతూ వెళ్లిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఆ కాలంలో బంగారం, వజ్రాల కంటే ఎక్కువగా మనుషులు మాయాశక్తుల కోసం ప్రయత్నించేవారు. వాటి గురించి ఎన్నో కథలు కూడా చెప్పుకునేవారు. అలాంటి కాలంలో బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాలో అడుగు పెట్టినప్పుడు వాళ్ళు కేవలం బంగారం, మిరియాలు లాంటి సహజ సంపద కోసం వచ్చారు కాబట్టి వాటిని చూసి ఆనందించేవారు. కానీ భారతదేశంలో వాటితో పాటు మంత్రశక్తి ద్వారా మార్మిక విద్యలు నేర్చుకోవచ్చు అని తెలుసుకొని కొంతమంది వాటిని నేర్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే కొన్ని దేవాలయాల్లో దౌర్జన్యాలకు పాల్పడి శాపాలతో చనిపోయిన వారు కూడా ఉన్నారు. అండ్ ఇంకొంతమంది రాజుల నిధి కోసం తవ్వకాలు జరిపి వాటిని దోచుకుని వెళ్లిన బ్రిటిషర్లు కూడా ఉన్నారు. అలాంటి టైంలో అంటే 1897లో విలియం పెప్పే అనే ఒక బ్రిటిష్ కొలోనియల్ ఇంజనీర్ ఉత్తరప్రదేశ్ లో ఉండేవాడు. అండ్ అతనికి ఉత్తరప్రదేశ్ లో పిప్రావా అనే ఊరిలో కొంత భూమి కూడా ఉండేది. అయితే 1897 కాలంలో అక్కడ కరువుతో ప్రజలు అలమటించేవారు. దానికోసం అప్పటి ఇంజనీర్ గా విలియం అక్కడ ఒక కాలువను తవ్వాలి అనుకున్నాడు. అండ్ కొంతకాలానికి తన భూమిలో కూడా తవ్వకాలు మొదలు పెట్టాడు. అలా 1897లో మొదలుపెట్టిన తవ్వకాలు 1898 జనవరికి వచ్చాయి. సరిగ్గా అప్పుడే పిప్రావా అనే తన ఊరిలో తవ్వుతూ ఉండగా సడన్ గా అక్కడ ఇటుకలతో ఉన్న ఒక పెద్ద నిర్మాణం బయటపడింది. దాన్ని చూసి అక్కడున్న వాళ్ళతో పాటు విలియమ్స్ కూడా ఎంతో ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే అది దాదాపు 130 ఫీట్ల వెడల్పు ఉంది. అండ్ దాన్ని తవ్వుతున్న కొద్దీ దాని కింద బండరాలతో పునాది కనిపించింది. అయితే అదేంటో విలియమ్స్ కి అర్థం కాకపోవడంతో ఆర్కియాలజీలో ఎక్స్పర్ట్ గా పక్కనే ఉన్న జిల్లాలో పనిచేస్తున్న విన్సెంట్ స్మిత్ ని పిలిపించాడు. స్మిత్ దాని ఆకారాలను, అందులో వాడిన ఇటుకల పద్ధతిని బట్టి అది పూర్వకాలంలోని బౌద్ధ మతానికి చెందిన కట్టడంగా గుర్తించాడు. అయితే విలియమ్స్ ఈ కట్టడాన్ని కనుక్కోవడమే పెద్ద మిస్టరీ అనుకుంటే అంతకంటే మిస్టీరియస్ డిస్కవరీ కూడా అక్కడ జరిగింది. విలియమ్స్ దాన్ని కనుక్కున్న తర్వాత దాని బేస్మెంట్ లో ఒక పెద్ద రాతితో చేసిన పెట్టె దొరికింది. దాన్ని అతని దగ్గర ఉన్న పని వాళ్ళతో జాగ్రత్తగా తీయించి ఓపెన్ చేశాడు. అప్పుడు అందులో 5 రకాల చిన్న చిన్న రాళ్లతో చేసిన జాడీలు కనిపించాయి. ఒక్కటి మాత్రం క్రిస్టల్ తో చేసినట్టుగా ఉంది. వాటిని జాగ్రత్తగా ఓపెన్ చేసినప్పుడు అందులో కొన్ని చిన్న చిన్న బంగారు ఆభరణాలు పూల ఆకారంలో, ముత్యాల ఆకారంలో ఉన్నాయి. వాటన్నిటిని చూసి వాళ్లకు పురాతన నిధి దొరికింది అనుకున్నారు. కానీ అందులో ఉన్న ఒక జాడీలో మాత్రం అంతకు మించినది, ప్రపంచంలోనే అత్యంత విలువైన దాన్ని ఒకటి వాళ్ళు చూశారు. దాన్ని ఓపెన్ చేయగానే అందులో కొన్ని అస్థికలు, మనిషి ఎముకలు వాళ్ళకు కనిపించాయి. కానీ ఆ అస్థికలు ఎవరివో ఎవరికి తెలియదు. కానీ దాని మీద బ్రహ్మీ లిపితో ఏదో రాసి ఉండడాన్ని గమనించారు. దాన్ని చదివి అర్థం చేసుకోగలిగిన అతని ఫ్రెండ్ దాన్ని చదివినప్పుడు ఆ అస్థికలనేవి భగవాన్ బుద్ధుడివి అని దాని మీద రాసి ఉంది. అండ్ అప్పుడే అవి బౌద్ధ మతాన్ని స్థాపించి 1000 సంవత్సరాల క్రితం చనిపోయిన గౌతమ బుద్ధుడి అస్థికలు అని తెలిసింది. అయితే బుద్ధుడు అసలు ఎలా ఉంటాడో, ఆయన ఏ కాలంలో జీవించాడో ఇప్పటికీ చరిత్రకారులు సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు పుట్టడానికి 500 సంవత్సరాల క్రితం గౌతమ బుద్ధుడు జీవించాడు అని ఒక అంచనా ఉంది. అండ్ ఇప్పటికీ జీసస్ గురించి ఆయన ఎలా ఉంటాడో ఎవరూ కనిపెట్టలేకపోయారు. అలాంటిది జీసస్ కన్నా ముందు 500 సంవత్సరాల క్రితం పుట్టిన బుద్ధుడి అవశేషాలు ఇప్పటికీ ఉన్నాయి అని చెప్తే మనం నమ్మలేం. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే గౌతమ బుద్ధుడి అస్థికలు, ఆయన వెంట్రుకలు, దంతాలు ఇప్పటికీ ఈ భూమి మీద ఉన్నాయి. అండ్ ఈ సంఘటన గురించి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా 1971-73లో అక్కడ మళ్ళీ తవ్వకాలు జరిపినప్పుడు ఆ కాలం నాటి ఆభరణాలుండే బాక్స్ తో పాటు కొన్ని కాలిపోయిన ఎముకల అవశేషాలు కూడా లభించాయి. కానీ 1000 సంవత్సరాల క్రితం చనిపోయిన బుద్ధుని అస్థికలు ఇప్పటికీ ఉండడానికి వెనుక ఒక పెద్ద స్టోరీనే ఉంది. అదేంటంటే బుద్ధుడు దాదాపు 80 ఏళ్ల వయసులో అంటే 483 BCEలో నార్త్ ఇండియాలోని కుషి నగరంలో చనిపోయాడు. అండ్ ఆయన చనిపోయే టైంకి అప్పటికే ప్రపంచంలోనే మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ గా ఉన్నాడు. అండ్ ఆయన కింద ఎంతో మంది శిష్యులు కూడా ఉండేవారు. అలాగే ఆయనను అప్పటికే ఒక యుగ పురుషుడిగా చూసేవారు. కాబట్టి ఆయన చనిపోయిన తర్వాత ఆయన దేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. దాంతో వచ్చిన అస్థికలకు ఎంతో ప్రాముఖ్యత ఏర్పడింది. ఎందుకంటే బుద్ధుడు మామూలు మనిషి అని ఎవ్వరూ అనుకోలేదు. ఇన్ఫాక్ట్ దశావతారాల్లో బుద్ధునిది కూడా ఒక అవతారంగా భావిస్తారు. అలాంటి యుగ పురుషుడికి సంబంధించిన ప్రతి వస్తువుకి
ఎంతో విలువ ఉంటుంది. ఎందుకంటే ఆ వస్తువులకు ఏదైనా మానవాతీత శక్తి ఉంది అని అనుకుంటారు. అలాంటిది ఆయన అస్థికలలో ఎంత శక్తి ఉందో అని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. సరిగ్గా అలాగే ఆ కాలంలో ప్రజలు అనుకోవడం మొదలుపెట్టారు. దాంతో బుద్ధుణ్ణి దేవుడిగా భావించే కొంతమంది రాజులు కూడా ఆ అస్థికలు తీసుకోవడానికి ప్రయత్నించారు. కానీ ఏ ఒక్కరికి అవి దక్కలేదు. చివరికి 8 రాజ్యాలు కలిసి వాటిని సమానంగా పంచుకున్నారు. అలా పంచుకున్న బుద్ధుని అస్థికలు వాళ్ళ రాజ్యాలలో బౌద్ధ స్తూపాలు నిర్మించి అందులో ప్రతిష్ఠించుకున్నారు. అలా కొన్ని వందల సంవత్సరాలు గడిచాక బౌద్ధ స్తూపాలన్నీ మరుగున పడిపోయాయి. సరిగ్గా అప్పుడే అశోక చక్రవర్తి యుద్ధంలో వైరాగ్యాన్ని పొంది బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. అయితే బౌద్ధ మతాన్ని సీరియస్ గా తీసుకున్నప్పుడు బుద్ధుడికి సంబంధించిన అస్థికల గురించి కూడా తెలుసుకున్నాడు. దాంతో వెంటనే బుద్ధుని అస్థికలు 8 రాజ్యాల నుండి తవ్వి తీసుకొచ్చి వాటిని 84,000 భాగాలుగా విభజించి ప్రపంచంలో వేర్వేరు చోట్ల ప్రతిష్ఠించాడు. దానికి కారణం బౌద్ధ మతం అనేది ప్రపంచంలో ప్రతి చోట విస్తరింపజేసి శాంతిని స్థాపించాలి అనుకున్నాడు. అందుకే వాటిని విస్తరించి మళ్ళీ వాటి మీద బౌద్ధ స్తూపాలను నిర్మించాడు. అండ్ స్వయంగా అశోకుడు తన పిల్లల్ని బౌద్ధ మతం ప్రచారణకు శ్రీలంక, థాయిలాండ్ లాంటి దేశాలకు కూడా పంపించాడు. అండ్ అలా నిర్మించిన ఒక స్తూపం కిందనే విలియమ్స్ అనే బ్రిటిషర్ బుద్ధుని అస్థికలు కనుక్కున్నాడు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అశోకుడు ఆ 8 అస్థికలున్న జాడీలలో కేవలం 7 అస్థికలున్న జాడీలను మాత్రమే తీసుకోగలిగాడు. ఆ ఒక్క అస్థికలున్న రాతి జాడీని మాత్రం తీసుకోలేకపోయాడు. ఎందుకంటే ఆ ఒక్క రాతి జాడీ మాత్రం నాగా అనే క్రూరమైన జాతి దగ్గర ఉండేది. వాళ్ళు ఆ కాలంలో అత్యంత క్రూరమైన జాతిగా ఉండేవారు. సో వాళ్ళు బుద్ధుని అస్థికలు ఇవ్వడానికి ఒప్పుకోలేదు. దాంతో అశోకుడు దాన్ని వదిలేశాడు. ఎందుకంటే వాళ్ళతో యుద్ధం చేసి వాటిని తీసుకోవాలి అని అశోకుడు అనుకోలేదు. అందుకే మిగతా వాటిని మాత్రమే స్వాధీనం చేసుకున్నాడు. అయితే ఆ ఒక్క అస్థికలున్న ప్లేస్ అనేది ఇప్పటికీ నేపాల్లో ఉంది. దాన్నే రామగ్రామ స్తూపం అంటారు. ఈ ఒక్క స్తూపంలో మాత్రమే బుద్ధుని అస్థికలు చనిపోయినప్పుడు ఎలా ఉన్నాయో అలాగే ఇప్పుడు భూమి లోపల భద్రపరచబడి ఉన్నాయి. అలాగే ఇప్పటికీ బుద్ధుడి అస్థికలు బౌద్ధ మతాల దేశాల్లో ఉన్నాయి. అండ్ వాటిని ఇప్పటికీ చాలా జాగ్రత్తగా ఎంతో పవిత్రంగా చూస్తారు. అండ్ బుద్ధుని అస్థికలు ఉన్న ఒక రాతి జాడి అనేది ఇప్పటికీ బ్రిటిష్ మ్యూజియం లో ఉంది. అండ్ జపాన్ లోని టోక్యో మ్యూజియం లో ఒక రాతి విగ్రహం ఉంది. దాంట్లో బుద్ధుని అస్థికలను 8 భాగాలుగా చేస్తున్నట్టుగా స్పష్టంగా చెక్కడం మనం చూడొచ్చు. అయితే ఈ భూమి మీద ఇప్పటి వరకు కొన్ని కోట్ల మంది ప్రజలు పుట్టి ఎలాంటి అస్తిత్వం లేకుండా శూన్యంలో కలిసిపోయారు. కానీ కొంతమంది మాత్రం ఆ కోట్ల మందికి సాధ్యం కానిది ఏదో చేసి చరిత్రలో యుగ పురుషులుగా మిగిలిపోయారు. అందులో గౌతమ బుద్ధుడికి ఒక మిస్టీరియస్ అండ్ స్పెషల్ ప్లేస్ ఉందని చెప్పుకోవచ్చు. అంటే పుట్టింది భారతదేశంలో అయినా ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకొని తనకంటూ ఒక సొంత మతాన్ని క్రియేట్ చేసి దానికి దేవుడై కూర్చున్నాడు. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే బుద్ధుడు ఎప్పుడూ కూడా దేవుడు అనేవాడు స్పెషల్ గా ఉన్నాడు అని కానీ లేదా తనను తాను దేవుడిగా ఎప్పుడూ ప్రకటించుకోలేదు. అండ్ తనని దేవుడిగా పూజించాలి అని కూడా అనుకోలేదు. అందుకేనేమో భారతదేశంలో బుద్ధుడిని దేవుడిగా కంటే ఒక ఫిలాసఫర్ గా లేదా ఒక కారణ జన్ముడిగా మాత్రమే చూస్తారు. అందుకే బుద్ధుని కాలంలో శిల్పకారులు ఆయన బొమ్మలు చెక్కకుండా ఆయన చెప్పిన సిద్ధాంతాలు మాత్రమే ప్రతిమగా చేసి ఫ్యూచర్ జనరేషన్ కి అందించాలి అనుకున్నారు. దానికి ఎగ్జాంపుల్ బోధి చెట్టు, తామర పువ్వు కానీ ఆయన భిక్షం అడిగే పాత్రలను శిల్పకారులు చెక్కేవారు. అండ్ బుద్ధుడు చనిపోయిన కొన్ని సెంచరీస్ వరకు బుద్ధుడి విగ్రహాలను చెక్కడం నిషేధించారు. ఆ తర్వాత ఆయన సిద్ధాంతాలు ప్రచారం చేయడానికి ముందుగా వాటిని చెప్పిన వారు ఎవరో ప్రజలకు చూపించడానికి ఆయన విగ్రహాలు చెక్కడం మొదలు పెట్టారు. ఆ తర్వాత అశోకుడు బుద్ధుని అస్థికలతో బౌద్ధ స్తూపాలను నిర్మించడంతో ఆ దేశాల్లో ఇప్పటికీ బౌద్ధ మతం కొనసాగుతుంది అని చెప్పుకోవచ్చు. అయితే బౌద్ధ మతం అనేది భారతదేశంలో పుట్టి భారతదేశంలో పెద్దగా ప్రభావం చూపించకపోవడానికి వెనుక ఏమేం కారణాలు ఉన్నాయి అనేది మీకు తెలిస్తే తప్పకుండా కింద కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. అలాగే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.